దేవుని వాక్యంలోనికి మనం వెళ్దామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి ఓ చక్కని శ్రేష్టమైనటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోబు రాసిన గ్రంథం 25వ అధ్యాయము 4, 5, 6 వచనం చదువుకుందాం. యోబు రాసిన గ్రంథము 25వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరీ నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు. అనండి అందరూ సరిగా, ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. ఈరోజు మీరు పరిశుద్ధత గురించి ఈ 2025వ సంవత్సరము ఆఖరి దినాల్లో మనం ఉన్నాం. ఇంకా ఒక్కరోజు గడిచిపోతే 2026వ సంవత్సరంలో మనము ప్రవేశిస్తాం. కానీ నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అని కింద అంటున్నాడు. స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు పరిశుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరీ నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన దృష్టికి పవిత్రుడు కాలేడు, పరిశుద్ధుడు కాలేడు. చూడండి, దేవుని దృష్టి కంట సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, మనుషులు ఎవరు కూడా ఆయన దృష్టికి పరిశుద్ధమైన వాళ్ళు కాలేరు. ఒక స్త్రీకి పుట్టినటువంటి నరుడు దేవుని దృష్టికి ఏ విధంగా పరిశుద్ధుడు కాగలుగుతాడు? కాలేడే, కాగలడా? కాలేడు అని మాట్లాడుతూ ఉన్నాడు. గమనించాలి. మనము ఆరాధించేటువంటి మన దేవుడు ఎవరు అంటే పరిశుద్ధతలో ఆయన మహనీయుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా. మనము ఆరాధించేటువంటి దేవుని యొక్క పరిశుద్ధత ఎంత గొప్పగా ఉందంటే చాలా గొప్పగా ఉంది. ఆయన పరిశుద్ధతను చూడలేక దేవదూతలు సహితము కళ్ళు మూసుకుంటాయంట. ఎవరి పరిశుద్ధతను చూడలేక? దేవుని యొక్క పరిశుద్ధతను చూడలేక దేవదూతలే కళ్ళు మూసుకుంటాయంట. దేవదూతలే వాళ్ళంతా కప్పుకుంటాయంట. దేవదూతలే గాలిలో ఎగురుచు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తారంట. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2, 3 వచనాలు చూడగలుగుతారా? ఆయనకు పైగా సరాపులు నిలిచి ఉండిరి. చూడండి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచుండెను. వారు మాట్లాడుచు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు. చూడండి, వారు అంటున్నారు, దూతలు అంటున్నారు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు,
పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠ స్వరము వలన గడప కమ్మముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను మాట్లాడుచు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను. నేను నశించి తిని రాజును, సైన్యములకు అధిపత్యకు యెహోవాను నేను కన్నులార చూశానంటున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా ఒకసారిగా. దేవుడు హృదయశుద్ధిని కోరుకుంటాడు, పరిశుద్ధతను కోరుకుంటాడు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట, పరిశుద్ధత లేకుండా దేవుని యొద్దకు వెళ్ళుట, పరిశుద్ధత లేకుండా దేవుని చూచుట జరగదు. దేవుని వాక్యములో హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని వ్రాయబడి ఉన్నది. హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడు అవుతాడు అని సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. గమనించాలి, దేవుని వాక్యములో హృదయశుద్ధిని ప్రేమించేటువంటి స్వభావము ప్రతి మనుషునికి, క్రైస్తవునికి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు, అయ్యో నేను నశించి తిని రాజును, సైన్యములకు అధిపత్యకు యెహోవాను నేను కన్నులార చూశాను అంటున్నాడు. రాజును, సైన్యములకు అధిపత్యకు యెహోవాను నేనేం చేశాను? కన్నులారా చూశాను. ఎందుకు చూసావయ్యా నీవు అంటే, హృదయశుద్ధిని ప్రేమించేటువంటి స్వభావము నీలో ఉంది గనుక, హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు నువ్వు పలుకుతున్నావు గనుక, దేవుడు నువ్వు చూశాడు గనుక ఏం చేశాడంటే ఖచ్చితంగా నిన్ను తన కుమారునిగా, తన కుమార్తెగా స్వీకరించి ఆయన తన నిత్యత్వములో, తన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్య నేను నివసిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. అపవిత్రమైనటువంటి ప్రజల మధ్య నివసించేటువంటి నేను, అపవిత్రమైనటువంటి జనుల మధ్య నివసించేటువంటి నన్ను, నేను రాజును, సైన్యములకు అధిపత్యకు యెహోవాను నేను చూశాను అంటున్నాడు. మాట చెప్పినప్పుడు దూతల్లో ఒకరు మాట్లాడి, తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసినటువంటి నిప్పును చూడండి, బాగా ఎర్రని కనుకు, నిప్పు కనుకును చేతబట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి మాట్లాడుచు, ఇది నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తమాయను, నీ దోషము తొలగిపోయను. చూడండి, నీ పాపమునకు ప్రాయచిత్తము, నీ దోషము తొలగిపోయింది. ఎక్కడి నుంచి తొలగిపోయిందంటే నిప్పు కనుక, బలిపీఠం ముందు నుండి తీయబడిన ఒక నిప్పు కనుక వచ్చి నాలుగుకు తగిలించిన వెంటనే, ఎవరికి తగిలించారు? నాలుకకు తగిలించిన వెంటనే అది ఏమైపోయిందంటే నోరు పరిశుద్ధపరచబడింది. మనం చదువుకున్నాము కదా, ఒక స్త్రీకి పుట్టినటువంటి మనుషుడు ఎలా పరిశుద్ధుడు కాగలడు, ఎలా పవిత్రుడు కాగలడు? సూర్య చంద్ర నక్షత్రాలు కాంతిని ఇవ్వగలవా అని మాట్లాడుకుంటూ నరుడు మనుషుడు ఎలా పరిశుద్ధుడు కాగలడు? తన కాంతికి కాలేడు. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, నా స్వరూపమందు నా పోలిక చొప్పున మీరు పుట్టారు గనుక. ఎవరు? ఎంత ధన్యత అంటే చూడండి, నా స్వరూపమందు నా పోలిక చొప్పున మీరు పుట్టారు గనుక మిమ్ములను నా స్వరూపములోనికి మార్చుకోవడానికి. ఎవరి స్వరూపము? ఇప్పుడు మన యందు ఎవరి స్వరూపం ఉండాలంటే
దేవుని స్వరూపము కనబడాలి. చూసారా, పరిశుద్ధుడు ఎలా కాగలుగుతాడు అని చెప్పాడు. దర్శనము చూసినటువంటి యెషయా ప్రవక్త, నేను అపవిత్రులను, అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన మనుషుల మధ్య నివసిస్తున్నాను అని చెప్పినటువంటి ప్రవక్త కారుతో తీసినటువంటి నిప్పును తీసుకుని వెళ్ళి అతని నాలుగు తగిలించిన వెంటనే అతడు పరిశుద్ధపరచబడి సువార్తను ప్రకటించడానికి యోగ్యుడను అని తీర్మానం చేసుకున్నాడు. సరే, దాన్ని అక్కడ పక్క పెడితే, పరిశుద్ధుడు ఒక మనుషుడు కావాలంటే ముందుగా ఆయన నోరు, ముందుగా మానవుని యొక్క నోరు శుద్ధి చేయబడాలి. ఏమి శుద్ధి చేయబడాలి? దేవుని వాక్యంలో అంటాడు, ఏది విత్తుతావో అదే నీవు కోస్తావు. నోటితో ఏది విత్తుతావు? మంచి విత్తావా, మంచినే కోస్తావు. చెడు విత్తావా, చెడునే కోస్తావు. నీ నోటితో నీవు పరిశుద్ధతను, పవిత్రతను, ఎప్పుడు హృదయశుద్ధిని కోరుకొని ప్రేమించుచు దయగల మాటలు పలుకుతా ఉండు. రాజు అనగా యేసుక్రీస్తు ప్రభువారు నీకు స్నేహితులు అవుతారు. ఆయన రాజ్యంలో నీవు ఉండగలుగుతావు. ఆయన రాజ్యానికి నీవు హక్కుదారులు నువ్వు కాగలుగుతావు. ఎవరిని బట్టి జరుగుతుంది అంతా? ఎవరిని బట్టి జరుగుతుంది అంటే హృదయశుద్ధిని బట్టి మాత్రమే జరుగుతుంది. ఈ హృదయశుద్ధి నీకు కలగాలంటే, పాపము నీకు పోవాలంటే, హృదయశుద్ధిని కలగాలంటే నీ నాలుకకు నిప్పు తగిలించబడాలి. ఏం తగిలించబడాలి? అదేందుకు పాస్టర్ గారు అట్టని పొయ్యిలో ఉన్నటువంటి బొగ్గు నిప్పులు తీసుకొచ్చి మా నాలుక పెట్టుకుంటే మేము పరిశుద్ధపరచబడతామా? కాదు. దేవుని వాక్యం రాయబడింది, నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది. అది ఎవరి ద్వారా దేవుడు మాట్లాడగలుగుతాడు? సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు గమనించాలి, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాట నువ్వు దేవుని మాటగా ఎప్పుడైతే అంగీకరిస్తావో నీ నోరు, నీ హృదయం అంతా కూడా పరిశుద్ధపరచబడుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా చదవండి ఒకసారిగా బైబిల్ గ్రంథంలో నుండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇర్మియా రాసిన గ్రంథము, ఆయన పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత కీర్తి కలుగునుగాక. హల్లెలూయా. 5వ అధ్యాయము 14వ వచనంలోకి రండి, చదవగలుగుతారా? కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, వారు మాట్లాడుచు ఈ మాటలు పలికినందున నా వాక్యములు, చూసారా దేని కాల్చినట్లు? అగ్ని వాక్యము. అగ్ని ఏంటిది? ఇప్పుడు కాల్చేది ఏంటిది? అగ్ని కాలుస్తుందా? భౌతికంగా మనం ఆలోచన చేద్దాం. మాట కాలుస్తుందా? ఏది కాలుస్తుంది? ఇది ఎక్కడ చెక్కండి. మాటకు ఉదాహరణకు మనం చూసుకుంటే చిన్న నిప్పు అగ్గిపుల్ల గీసి ఒక వాము కుప్ప దగ్గరనో ఒక ఇంటి దగ్గరనో అలా పడేసామనుకోండి, నిప్పు చిన్నదే కానీ విస్తారమైనటువంటి అడవిని కూడా తగిలిపెట్టేస్తుంది, కాల్చి పాడేస్తుంది. ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో దేవుడు చెప్పిన మాట, చక్కని మాట అక్కడ మాట్లాడుతున్నారు. నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగా ఉంచానంటాడు. నా మాటలు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగా పెట్టాడంట. దేవుడు సేవకుని నోట దేవుని మాటలు ఎలా ఉంటాయంట? అగ్నిగా ఉంటాయంట. అగ్ని ఏం చేస్తుంది? కాల్చివేస్తుంది అంటాడు. అగ్నిగా పెట్టాను, ఈ జనులు ఉన్నారు కదా, ఈ జనులను కట్టెలుగా చేశాను. కట్టెలంటే అగ్నికి కట్టెకి ఎలా ఉంటుంది? నీటికి నిప్పుకు పొంతు కుదురుతుందా? పోసిన బేలు ఉడుకుతాయా? ఉడకవు. అదే కట్టెలకు నిప్పుకు రగులుకుంటాయి. రగులుకోవా? ఇప్పుడు ఇనుము అయస్కాంతము ఏం చేస్తుంది? అవునా కదా? ఇనుము అయస్కాంతము ఆకర్షించుకుంటుంది,
అతుక్కుంటుంది. చిన్న నిప్పు కట్టెలను ఆకర్షిస్తుంది, కట్టెలు నిప్పును ఆకర్షిస్తాయి. ఇవేం చేస్తాయంటే రగులుకున్నప్పుడు కాలిపోతాయి. ఏమవుతుంది? కాలిపోతాయి. ఇనుము అయస్కాంతము కలిసినప్పుడు ఈ రెండు కూడా ఆకర్షించబడి అతుక్కుంటాయి. గమనించాలి. అదే ఇనుము అతుక్కుంటుందా? అడుగుతున్నా, ఇనుము అతుక్కుంటుందా? అతుక్కోదు. అయస్కాంతం ఇనుము అతుక్కోగలుగుతుంది. గమనించాలి. దేవుని యొక్క మాట అగ్ని వంటిది. ఎవరి మాట ఎవరి మాట? దేవుని మాట అగ్ని వంటిదంట. అది కట్టెలు కాల్చివేసినట్లు. నిప్పు దేన్ని కాల్చివేసినట్లు? కట్టెలను కాల్చివేసినట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పుదాం మంచిగా సరిగా హల్లెలూయా అనండి. మరోసారి చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని మాట అగ్ని వంటిది, బండరు బద్దలు చేయు సుత్య వంటిది. మాట అగ్ని కాల్చివేస్తుంది. తాడుతో తీసినటువంటి నిప్పు బలిపీఠం మీద ఏముందంట? నిప్పు ఉంది. దేని మీద ఉంది నిప్పు? ఇప్పుడు మనము ప్రతి ఆదివారము ఎక్కడి నుంచి వాక్యం వింటున్నాము? బలిపీఠం మీద ఏముంది? అక్కడ నిప్పు, అగ్ని ఉంది. లేవియా కాండంలో అంటాడు, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి అంట. మండేటువంటి అగ్ని. ఈ అగ్ని మనిషిని కాల్చివేస్తుంది. ఈ అగ్ని ప్రభు బిడ్డరా మనిషిని అంటే అతనిలో ఉన్న ప్రతి చెడును వాక్యం అనేటువంటి అగ్ని చెడును కాల్చివేస్తుంది. హల్లెలూయా. చెడంతా కూడా కాల్చివేస్తే అది ఏమవుతుంది? పరిశుద్ధపరచబడుతుంది. బైబిల్లో మోసే ఉన్నాడు. ఓరేబు కొండ మీద చెట్టు మాత్రము పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. అక్కడ పరిశుద్ధుడైన దేవుడు దిగి వచ్చాడు గనక ఆ పొద మండుతుంది, చెట్టు మాత్రము కాలిపోవట్లేదు. దేవుడు ఆ మంటలో నుండి మాట్లాడుతూ ఉంటే మోసే దగ్గరికి వెళ్ళాడు, చూశాడు. నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడిచిపెట్టు అన్నాడు. దేని విడిచిపెట్టమన్నాడు? నీ చెప్పులు విడిచిపెట్టు. నీవు నిలబడినటువంటి ప్రదేశము పరిశుద్ధమైనటువంటి స్థలము. ఏ స్థలము? పరిశుద్ధమైన స్థలము. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము. ఇదిగో ఇక్కడ నుండి ఉపదేశిస్తే, ఇక్కడ నుండి మంట పెడితే మందిరములో ఉన్న ప్రతి విశ్వాసి గుడక వారిలో ఉన్న చెడు స్వభావం అంతా గుడక కాలిపోనుగాక. హల్లెలూయా. అందుకని దేవుని దృష్టికి ఎట్లు పరిశుద్ధుడు కాగలడు అంటాడు. కానీ పరిశుద్ధుడు అవుతాడు. వాక్యమే అంటుంది పరిశుద్ధుడు అవుతాడు. ఎట్లు కాగలడు అని ప్రశ్నించి అడిగాడు కదా యోబు. కానీ పరిశుద్ధుడు అవుతాడు. ఎలా పరిశుద్ధుడు అవుతాడంటే యేసు రక్తము చేత ఎవరైతే కడగబడతారో వారందరూ కూడా పరిశుద్ధులు. హల్లెలూయా. ఒకటి, వాక్యముతో కాల్చబడాలి. పరిశుద్ధుడు కావాలంటే ఏం చేయాలి? వాక్యముతో కాల్చబడాలి. రెండోదిగా పరిశుద్ధుడు కావాలంటే అక్కడ యోబు రాసిన గ్రంథమే 14వ అధ్యాయం 4వ వచనం.
పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునో పుట్టనేరడు. ఇక్కడ పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటున్నాడు. ఇక్కడ చూద్దాము సరిగా. ఇక్కడ మొదటిగా పాప సహితునిలో నుండి పాపరహితుడు అంటే మన జన్మమే ఎలాంటి జన్మం అంట? పాపముతోటువంటి జన్మము. ఇప్పుడు మొదటిగా యేసు ప్రభు మరియమ్మను యేసు ప్రభు వారిని చూద్దాం. మరియమ్మ ఒక స్త్రీకి, ఒక పురుషునికి, ఒక స్త్రీకి మనవలే జన్మించినటువంటి ఒక యవనస్తురాలు. కానీ ఆమె పరిశుద్ధురాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధురాలు ఎలా కాగలుగుతుందంటే ఏ పురుషుని ఎరగనిది, దేవుని దయను పొందుకున్నది, దేవుడంటే ఇష్టము కలిగినది, దేవుని వాక్యమునందు దివారాత్రం ఆమె ధ్యానించేటువంటి వ్యక్తి కనుక ఆమె అంటే దేవునికి ఎంతో ఇష్టము, దేవుడంటే ఆమెకు ఎంతో ఇష్టము కనుక ప్రభు కృప. ఎంతోమంది కన్యకలు ఎదురు చూశారు కానీ ఎవరిలో కూడా ప్రభు కోరుకోలేదు. మరియనే ఎందుకు కోరుకున్నంటే ఆమె అంత పరిశుద్ధంగా జీవించింది. ఇక్కడ పాప సహితునిలో నుండి ఎవరు? మరియమ్మ ఎవరు? పాప సహితురాలే. మీకు అర్థమవుతుందా? మరియమ్మ పాప అంటే మనిషికి జన్మించినటువంటి స్త్రీని. కానీ యేసు ప్రభు వారు కన్యకు మాత్రమే జన్మించాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే పురుషుని యొక్క కలయిక లేకుండా, పురుషునితో సంబంధం లేకుండా, పరిశుద్ధాత్మ వలన, శక్తి వలన ఆమె పురుషునికి జన్మనిచ్చింది కనుక పాపరహితుడు. అంటే మరియమ్మ గర్భములో నుండి వచ్చినటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈయన ఎవరంటే పాపరహితుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? ఎవరైనా చెప్పండి, ఎవరైనా? పాపాన్ని కడిగేసేటువంటి దేవుడు, పాపాన్ని కడిగేసే. చూడండి, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు అంటాడు. కానీ పుట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో పుట్టారు. ఆయన పరిశుద్ధునిగా పుట్టాడు. ఒకటి. రెండోదిగా యేసు రక్తము చేత ఎవరైతే కడగబడతారో వారి పాపానికి ప్రాయశ్చిత్తము జరుగుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని స్తోత్రం కలుగునుగాక. బాప్తిసం ఇచ్చే యోహాను అంటాడు, లోక పాపాల్ని మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లది. ఆ గొర్రె పిల్లని వెంబడించండి. ఆ గొర్రెపిల్ల పరిశుద్ధమైన గొర్రెపిల్ల. ఎందుకు వచ్చింది? పాప సహితుల్లో నుండి పాపరహితుడు అనగా పాపాన్ని తొలగించేటువంటి క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో మరియలో నుండి వచ్చాడు. హల్లెలూయా. మరియలో నుండి వచ్చాడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన పరిశుద్ధతను మనకిచ్చి మన మీద ఉన్నటువంటి అపవిత్రతను ఆయన మీద వేసుకొని వెళ్ళిపోయాడు. ఎవరి మీద వేసుకున్నాడు? తన పరిశుద్ధతను, తన పవిత్రమైన జీవితాన్ని, తన పరిశుద్ధతను మనకిచ్చి మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఆయన తీసుకున్నాడు. ఆయన తీసుకున్నాడు కనుక మనము పొందాల్సినటువంటి శిక్ష, మనము పొందాల్సినటువంటి శ్రమ, మనము పొందుకోవాల్సినటువంటి మరణమును తాను పొందుకున్నాడు, తాను భరించాడు, తానే తీసుకున్నాడు. అంటే చూడండి, రక్తము ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి ఎలాగైతే ట్రాన్స్ఫర్ చేయగలుగుతారో అదే విధంగానే యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాలన్నీ కూడా ఆయన తీసుకున్నాడు. ఆయనలో ఉన్న పరిశుద్ధంతా కూడా మనకు అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామా? గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారిలో ఏముందయ్యా అంటే పరిశుద్ధత ఉన్నది. ఏముంది ఆయనలో? ఆ పరిశుద్ధత మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆ పరిశుద్ధత మనల్ని ఎంతో విలువైనటువంటి వ్యక్తులుగా చేస్తుంది అని దేవుని వాక్యము మనకెంతో తెల్లగా సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. చేతులు పైకైతే మంచిగా చెప్పండి ఒకసారిగా, హల్లెలూయా. మరొకసారి చెప్పండి, హల్లెలూయా. చూద్దాం, దేవుని వాక్యములో నుండి ఇంకొక మాట మీకు జ్ఞాపకము చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన
బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు రాసినటువంటి పత్రిక, కీర్తన గ్రంథము, రెండవసారి కీర్తన గ్రంథము 130వ అధ్యాయము 3వ వచనం. 133 కీర్తన గ్రంథం. యెహోవా, చూశారా, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. గట్టిగా చెప్పడం పడదామా? బిగ్గర కొట్టండి. చక్కని శ్రేష్టమైనటువంటి మాట. నీ యందు భయభక్తులు నిలుపునట్లు, నీ యందు భయభక్తులు నిలుపునట్లు ఆయన యొద్ద క్షమాపణ. ఆయన దృష్టి ఉంచి చూస్తే ఎవరు కూడా పరిశుద్ధులు కనబడలేరు. కానీ ఆయన దగ్గరకు వెళ్ళగలిగితే క్షమాపణ ఏం దొరుకుతుందంట? క్షమాపణ. ఈ 2025వ సంవత్సరంలో ఆయన దృష్టికి మనము ఏ అపకీర్తి చేశామో, ఆయన మనసును ఎంతగా మనం బాధ పెట్టామో, ఒక్కసారిగా ప్రభు వైపు చూస్తూ ఆయన సన్నిధానములో పశ్చాత్తాపడదాం. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ, ప్రభువా నా దోషములు కడగండి, నా పాపాలు కడగండి, నన్ను పరిశుద్ధురాలుగా మీరు మార్చండి, నా దోషము పోవునట్లు హిస్సోపుతో కడగండి ప్రభు అని అడుగుదాం. దేవుని వాక్యంలో మన దోషములన్నీ కూడా ఆయన కడిగి ఆయన పవిత్రపరిచేటువంటి దేవుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకే స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు పరిశుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నా పవిత్రతను, నా పరిశుద్ధ మీకు అనుగ్రహిస్తున్నాను, మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. లేవియాకాండంలో వ్రాయబడి ఉన్నది, నీ దేవుడైన యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు. మనము ఆరాధించేటువంటి మన దేవుణ్ణి మనము కలిగి ఉండాలంటే ఆయన పరిశుద్ధుడని విశ్వసించాలి. విశ్వసించిన నీకు ఆయన పరిశుద్ధత నీకు అనుగ్రహింపచేసి తన కుమారునిగా, తన కుమార్తెగా స్వీకరించి ఆయన కృపలను వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకునండి. అడుగుదాం, ప్రభువా నాలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి ప్రభువా అని అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అడుగుదామా ప్రభుని అడుగుదామా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పుదామా? సరిగా స్తోత్రం అని చెప్పుదామా? స్తోత్రం అని చెప్పుదామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం. చెప్పుదాం, అందరం చెప్పుదాం. అందరూ కూడా ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన చేయాలి. అందరూ ప్రార్థన పూర్వకంగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పుదాం, అందరం చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్. కళ్ళు మూసుకు ప్రార్థనలో ఉండండి. కళ్ళు మూసుకోవాలి. స్తోత్రం చెప్పండి.
ఒక స్త్రీకి పుట్టిన మనుషుడు ఎట్లు పరిశుద్ధుడు కాగలడయ్యా? నీ కృపను బట్టి మాత్రమే పరిశుద్ధుడు కాగలడు. నీ ఉన్నతమైన కృపను బట్టి మాత్రమే పరిశుద్ధుడు కాగలడు. దేవాలను నీవు పరిశుద్ధపరచండి. అడుగుదాం 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 ప్రభు అడుగుదాం. నీ పరిశుద్ధత నాకు అనుగ్రహించండి నాయనా. 2026వ సంవత్సరములో నేను ఒక పవిత్రమైనటువంటి జీవితం కలిగి జీవించినట్లు ఆశీర్వదించండి నాయన. 2026వ సంవత్సరములో నీ కొరకు పవిత్రంగా బ్రతుకున్నట్లు కృప అనుగ్రహింపచేయండి నాయన. అయ్యా, నిన్నటి దినమందు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలైనా. అయ్యా, శ్రమ సంభవించినప్పుడు అయ్యా నేను నిలిచి ఉండగా నీవు నన్ను తేరి చూచేటువంటి దేవుడవని మాట్లాడినావు నాయన. ఈరోజు నా తండ్రి ప్రభు, ఒక స్త్రీకి పుట్టినవాడు పరిశుద్ధుడు ఎలా కాగలడు అని మాట్లాడావు. నీ పరిశుద్ధత మాకు అనుగ్రహింపచేయండి నాయన. పరిశుద్ధత లేకుండా ఎవడును దేవునికి ఇష్టడై ఉండలేడు అని మీరు సెలవిచ్చారు నాయన. నీ పరిశుద్ధమైన కృప నాకు అనుగ్రహించండి స్వామి. అడుగుదాం అడుగుదాం బిడ్డలారా, మౌనంగా ఉండక నాకు పరిశుద్ధత కావాలి నాయన, నాకు పరిశుద్ధత కావాలి నాయన. నీకు స్తోత్రాలు 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 అయ్యా, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేద్దాం అందరం, ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన పూర్వకంగా స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా, నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా, కృప అనుగ్రహింపచేయండి స్వామి. అయ్యా, పవిత్రమైన జీవితాన్ని ఇవ్వండి నాయన. అయ్యా, హృదయ శుద్ధిని ఇవ్వండి నాయన. అయ్యా, నీ యందు విశ్వాసం ఉంచి భయభక్తులు కలిగి జీవించినట్లు అయ్యా నీ కృప నాకు అనుగ్రహింపచేయండి స్వామి. నీకు స్తోత్రాలయ్యా 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 స్తోత్రాలయ్యా. అయ్యా, దేవునితో నింపండి నాయన. పవిత్రమైన జీవితం అనుగ్రహింపచేయండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదని మీరు సెలవిచ్చావు. హృదయ శుద్ధిని ప్రేమించి దయగల మాటలు పలుకు వానికి రాజు స్నేహితులు అవుతారని సామెతల గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అయ్యా, హృదయ శుద్ధి అనేది మాకు కావాలి నాయన. అయ్యా, దైవ సేవకుడైన ప్రవక్త యేషయా మహాప్రవక్త అయ్యో నేను సైన్యములకు అధిపతియగు యెహోవాను కన్నులారా చూశానే అని వేదన పడుతున్నాడు. అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను అన్నాడు. కానీ ప్రభువా, బలిపీఠం మీద నుండి తారుతో తీసినటువంటి నిప్పు ఆయన నోటికి తగిలించిన వెంటనే ఆయన పరిశుద్ధపరచబడి ఉన్నాడు. ఒక మనుషుడు పరిశుద్ధపరచబడాలంటే ఆ మనుషుడికి నేను తగలాల్సినది నీ వాక్యమే. ఇర్మియాతో మీరు మాట్లాడుతున్నారు, ఇర్మియా, ఈ జనులను నేను నీకు కట్టెలుగా చేస్తాను, నీ నోట నా వాక్యములు అగ్నిగా ఉంచుతాను మీరు సెలవిచ్చారు నాయన. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండునట్లు సహాయము దయచేయండి నాయన. కృపనివ్వండి నాయన. అయ్యా, నీవు నడిపిస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు, నువ్వు కాపాడుతున్న విధానమును బట్టి స్తోత్రాలు, నువ్వు పోషిస్తున్న విధానమును బట్టి స్తోత్రాలు. 2024వ సంవత్సరం అంతా 2025వ సంవత్సరం అంతా మీరు కాపాడుకుంటూ నడిపిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఎంతో మంది నాయన మాకంటే గొప్పవారు, అందచందాలు గలవారు, పేరు ప్రఖ్యాతి గాంచిన వారు, ఆస్తి ఐశ్వర్యము ఉన్నవారందరూ నాయన కాలగతులు కనుమరుగైపోయినారు స్వామి. కాలగతులు కనుమరుగైపోయారు స్వామి. అయ్యా, సజీవులుగా ఉంచావు, నిలబెట్టావు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. దేవా యేసయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నన్ను విడిచిపెట్టకండి స్వామి, నన్ను వదిలివేయకండి స్వామి, నన్ను బలపరచండి స్వామి. నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్యా. ఎందరో నైనా సమస్యల్లో ఉన్నారయ్యా, కన్నీటి మధ్యలో ఉన్నారయ్యా, చెప్పుకోలేని బాధతో ఉన్నారయ్యా.
కనికరించండి నాయన, కనికరించండి నాయన. నీ కనికరము నీ బిడ్డల మీదకి రానివ్వండి స్వామి. నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్న తండ్రి, సహాయము దయచేయండి ప్రభువా, సహాయము దయచేయండి నాయన. కృపతో నింపండి నాయన, కనికరముతో నింపండి నాయన. దేవా నీకు స్తుతులు చెల్లిస్తున్న ప్రభువా. అడగండి బిడ్డ, మౌనంగా అడగండి. అడుగుదాం, అడుగుదాం, ప్రభు అడుగుదాం, ప్రభు అడుగుదాం. నా స్థితిగతులన్నీ మార్చేవాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభువా. అడుగుదామా, అడుగుదామా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీ పరిశుద్ధత నాకు కావాలి నాయనా, నీ పరిశుద్ధతే నాకు కావాలి నాయనా. ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీకు అలంకారం అన్నారు నాయనా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీ పాదాలకు వందనాలయ్యా. అయ్యా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. కృపతో నింపువాడా, కృపతో నింపువాడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ కనికరము నాకు దయచేయండి, నీ కనికరము నాకు దయచేయండి, నీ కనికరము నాకు దయచేయండి. నీకు స్తోత్రాలైనా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభువా. కనికరముతో నింపండి నాయన, దయతో నింపండి నాయన, జాలితో నింపండి నాయన. నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. యేసయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. యేసు స్వామి నీకు స్తోత్రాలు నాయన. స్తోత్రమయ్యా. కనికరించండి, కృప చూపండి, దయ చూపండి, జాలి చూపండి నాయన. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. నన్ను విడిచిపెట్టకండి నాయనా, మరవకండి నాయనా. నీ కృపా బాహుల్యమును బట్టి, నీ కృపా మహోదైశ్వర్యమును బట్టి, నీ కృపా ఔన్నత్యమును బట్టి నిన్ను కాపాడండి తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. విడవక కాపాడండి స్వామి. నీకు స్తోత్రాలు. నీకే వందనాలయ్యా, 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 వందనాలయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. చెప్పవచ్చు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితిని వేసారితిని, నలిగితిని వేసారితిని. నాకై ప్రాణము, నాకై ప్రాణము ఇచ్చితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ప్రేమ చూపి చినవయ్యా. మార్చితివి నీ స్వాస్థ్యముగా, మార్చితివి నీ స్వాస్థ్యముగా. ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం, ఇచ్చినావు మెత్తనైన కొత్త హృదయం.
ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. చెప్పవచ్చు. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. మార్చితివి నీ స్వాస్థ్యముగా, మార్చితివి నీ స్వాస్థ్యముగా. నాకై ప్రాణము ఇచ్చితివి, నాకై ప్రాణము. ఎంత కృపామయుడవు, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా, ప్రేమ చూపి. మరో కన్య తల్లిదండ్రులు విడచినను, ఈ లోకమునను వెలివేసిన. కన్య తల్లిదండ్రులు మరచినను, ఈ లోకమునను విడువలేదు, విడువలేదు, నన్ను మరువలేదు. ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. మార్చితివి నీ స్వాస్థ్యముగా, మార్చితివి నీ స్వాస్థ్యముగా. ప్రేమతో ప్రేమతో పిలచిన నాదుడవు, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. మార్చితివి నీ స్వాస్థ్యముగా, మార్చితివి నీ స్వాస్థ్యముగా. నాకై ప్రాణము, నాకై ప్రాణము నిచ్చితివి. ప్రేమతో పిలచిన నాదుడవు, నీ ప్రేమతో పిలచిన నాదుడవు. ప్రేమతో పిలచిన, ప్రేమతో పిలచిన నాదుడవు. ఎంత కృపామయుడవు, ప్రేమ చూపి బ్రతికించినవయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు, ప్రేమ చూపి నన్ను. ప్రేమ చూపైన బ్రతికించాడు గనుక మనల్ని
ఆయన ప్రేమకు మనం బద్ధులమై ఉందాం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినవయ్యా. నలిగితిని వేసారితిని, నలిగితిని వేసారితిని, నాకై ప్రాణము ప్రాణమును చూపివి. సీయముకు చూపిన శాశ్వతమైన కృప నా ఎడల నీవు విస్తరింపచేసితివి. సీయముకు చూపిన శాశ్వతమైన కృప నా ఎడల నీవు విస్తరింపచేసితివి. ప్రతి హృదయమున నీ కృపవార్తతో నన్ను వెదకితివి. మనుష్య కుమారుడవై ప్రతి హృదయమున నీ కృపవార్తతో నన్ను వెదకితివి. మనుష్య కుమారుడవై సన్నిధించదను సర్వేశ్వరుడా నీ నామమును, ఆరాధింతును ఆరాధుడాని. సన్నిధించదను సర్వేశ్వరుడా నీ నామమును, ఆరాధింతును ఆరాధుడాని. సంఘములో ఇది నా ఎడల నీకున్న సంకల్పమా, ఇది నా ఎడల నీకున్న సంకల్పమా, ఇది నాపై నీకున్న అనురాగమా, ఇది నా ఎడల నీకున్న సంకల్పమా, ఇది నాపై నీకున్న అనురాగమా, ఇది నాపై నీకున్న అనురాగమా. సత్య ప్రమాణముతో నిత్యమైన ఈ కృప నా విధిలో నీవు విస్తరింపచేసితివి. సత్య ప్రమాణముతో నా విధిలో నీవు విస్తరింపచేసితివి. బల సూచకమైన నీ మందసముతో నన్ను నడిపించితివి. నజరేయుడవై బల సూచకమైన నీ మందసముతో నన్ను నడిపించితివి. నజరేయుడవై ఘనపరచుదును ఘనమైన నీ ఖ్యాతిని, కొనియాడుదును కోరిక తీరాదు నీతిని. ఘనపరచుదును ఘనమైన నీ ఖ్యాతిని, కొనియాడుదును కోరిక తీరాదు నీతిని. ఇది నా ఎడల నీకున్న సంకల్పమా, ఇది నా ఎడల నీకున్న సంకల్పమా, ఇది నాపై నీకున్న అనురాగమా, ఇది నాపై నీకున్న అనురాగమా. నిత్య సంకల్పమే నా యేసయ్యా, నీవు పిలచిన పిలుపు నజరేయుడా నన్ను పిలచిన నా యేసయ్యా. నిత్య సంకల్పమే నా యేసయ్యా, నన్ను పిలచిన పిలుపు నజరేయుడా నన్ను పిలచిన పిలుపు నా యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సీయోనుకు చూపిన శాశ్వతమైన కృప నా హృదయలో నీవు నివసింపచేసితివి. బల సూచకమైన నీ మందసముతో నన్ను నడిపించితివి. నజరేయుడవై బిగ్గరగా చెప్పండి, ప్రభువును స్తుతిద్దాం. బల సూచకమైన నీ మందసముతో నన్ను నడిపించితివి. నజరేయుడవై మందసము నుండి మాట్లాడినా, బల సూచకమైన నీ మందసముతో నన్ను నడిపించితివి. నజరేయుడవై
ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా, ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ రెండవ రోజు ఉపవాస ప్రార్థన కోరికలు నీ సేవకునిగా నేను నిలిచి ప్రార్థన చేయించును స్వామి. గడిచిన దినాలు, గడిచిన సంవత్సరాలు ఎలాగే మీరు కాపాడి ఉన్నారో, రాబోయే 2026వ సంవత్సరము అది మాకు దీవెనకరంగా మార్చబడునుగాక. రోగాల నుండి విడుదల కలుగునుగాక, సమస్యలు విడుదల కలుగునుగాక, ఆర్థిక సమస్యలు కొట్టివేయబడునుగాక. అప్పుల వారు మా మీద ప్రభుత్వము చేయకూడదు, వడ్డీ వ్యాపారస్తులు మా మీద ప్రభుత్వము చేయకూడదు. అప్పు ఇచ్చి వారిగా మీరు చేయుదురుగాక, అప్పిచ్చి వారిగా చేయుదురుగాక. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ఉన్నాయి. మీకు వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. సంఘములో సమస్యలు, రోగాలతో, వ్యాధి బాధల్లో కృంగిపోతున్న వారు దర్శించండి అయ్యా. మీ దాసులను రమాదేవిని బట్టి ప్రార్థన చేయించున్నాను స్వామి. ఆ బిడ్డ విషయంలో నీ కనికరము పరలోకము నుండి దిగవచ్చునుగాక. ఆ బిడ్డను మీరు దర్శించుదురుగాక. ఆ బిడ్డ యొక్క మనస్సును కుదుటపరిచి ఆరోగ్యముతో నింపి నీ బలము మీరు ప్రసాదించమని ప్రార్థన చేయించున్నాను. పాశ్రమను బట్టి స్తోత్రాలైనా దీవించండి. పాశ్రమకు మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆమె చేసేటువంటి ఉద్యోగాన్ని మీరు ఆశీర్వదించండి. యేసు నామములో జాబు రెగ్యులర్‌గాక అని ప్రార్థన చేయించున్నాం. పిఆర్సి పెరుగునుగాక అని ప్రార్థన చేయించున్నాం. తండ్రి, ఇది జరుగునుగాక. నాయన పాశ్రమను మంచి ఆరోగ్యం సేవలు బలపరచండి అయ్యా. పాశ్రమ చెల్లి ప్రార్థన బట్టి వారి సంతానమంతా దీవించండి. పాశ్రమకి ఇచ్చిన సంతానమంతా దీవించండి. కుమార్తెలు, కుమారులు దీవించండి. నన్ను పాశ్రమను సేవలు బలపరచండి. హనుమంతుడు వివాహమగునట్లు కార్యము చేయమని ప్రార్థన చేయుచున్నాము నాయన. 2026వ సంవత్సరము దీవెనకరముగా బిడ్డకు మార్చబడునుగాక అని ప్రార్థిస్తున్నా. మా అమ్మను ప్రభువును మీరు దర్శించి మా అమ్మకు మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. సంసోనుకు మంచి అభిషేకం ఇచ్చి నీ పరిచయంలో వాడుకోమని ప్రార్థన చేయుచున్నాను. చదువులో జ్ఞానమును, జ్ఞాపక శక్తిని, ఆరోగ్యం తెచ్చి ప్రేమలతను బట్టి స్తోత్రాలు. అక్కను ఇచ్చిన భర్తను, సంతానము దీవించండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వాదించమని ప్రార్థిస్తున్నాను. భర్త రక్షణ పొందినట్లు, నీ మందిరానికి, ఆత్మ సంబంధమైన మందిరానికి వారు నిలిచినట్లు పరలోకం నుండి హృదయాన్ని నేను శుద్ధి చేయుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. ఆమెకి ఇచ్చిన సంతానము, కుమారుడు, కుమార్తె అయ్యా మంచి జ్ఞానవంతులుగా, ఆరోగ్యవంతులుగా ఎదుగునట్లు సహాయము దయచేయండి అయ్యా. నీ ప్రేమిట అనుసయమును బట్టి ప్రార్థిస్తున్నాను. అనుసయమును, వారి కుటుంబాన్ని, వారి సంతానము దీవించబడునుగాక అని ప్రార్థన చేయుచున్నాను. మా మధ్యలో ప్రేమిట లక్ష్మిని బట్టి, ఇచ్చిన భర్త బడిసావును బట్టి, వారికి ఇచ్చిన సంతానము బట్టి ప్రార్థిస్తున్నా. వారి కుమారులనైనా అయ్యా మంచి జ్ఞానవంతులుగా ఎదుగునట్లు, వారి చదివే చదువులో, ఆడే ఆటలో, పాడే పాటలు నీ కాపుదల ఉంచి బడిసావు చేతి పనంతా దీవించండి. పని చేస్తుండగా, మొత్తులు మోస్తుండగా నీ కాపుదల కుమారుడికి దయచేయమని ప్రార్థిస్తున్నా. లక్ష్మి చేతి పనంతా దీవించండి నాయన. కుమార్తె శాంతిని బట్టి, వారి తల్లిదండ్రులు అనగా మా అన్న, మా వదినను బట్టి ప్రార్థిస్తున్నాను. కుమార్తెలు ఇరువురిని దీవించండి. అన్నను, వదినను, శాంతిని దీవించండి నాయన. స్తోత్రాలు. నాగరైనా మా మధ్యలో నీ ప్రేమిట మేరలను బట్టి ప్రార్థిస్తున్నా. ఆమెకిచ్చిన భర్త, సంతానము, వ్యాపారము 2026వ సంవత్సరంలో ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. నీకు స్తోత్రాలు. దేవునితో నింపండి, వర్తలు చేయండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమిటనైనా వదినమ్మను, సంతానమంతా దీవించండి. కుమార్తెను, కుమారులను దీవించి వారి చదువులో మంచి భవిష్యత్తుని ఇవ్వండి. భర్త వ్యాపారం అంతా దీవించి ఆరోగ్యముతో నింపండి నాయన. ఆమె కుటుంబం మీద ఉన్న దోషమంతా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. అలాగేనైనా
ప్రేమిడనైన సంఘములు పుచ్చకను బట్టి ప్రార్థిస్తుంది. అక్కడ వారికి ఇచ్చిన సంతానము, కుమారులను, భర్తను దీవించి భర్త హృదయాన్ని మార్చి భర్త మనసు మీరు నడిపించమని ప్రార్థన స్తోత్రములు దయతో మీరు జ్ఞాపకము చేసుకుని, అదేవిధంగా ప్రభు దయతో మీరు జ్ఞాపకము చేసుకుని నీ ప్రేమిట నా తండ్రి ప్రభు అయినా భుషకను వారి కుటుంబ సభ్యులందరూ దీవించి, నన్ను నా కుటుంబ నా సభ్యులందరూ దీవించి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. 31st నైట్ జరగబోయేటువంటి ఆరాధన మహిమార్థమే జరిగించండి. రేపు పగలు ఉపవాస ప్రార్థన మహిమార్థమే జరిగించండి. స్తోత్రం. అదేవిధంగా నా తండ్రి 1వ తేదీ పగలు సంఘములో ఆరాధన క్రమాన్ని ఆశీర్వదించండి. 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరగబోయే నూతన సంవత్సర ఆరాధన సభలు నీ మహిమార్థమే జరిగించి, అడ్డగించాలని చూస్తున్న ప్రతి చీకటి యేసు నామములో బంధించబడును గాక ప్రార్థిస్తూ మహిమాఘనత కీర్తి ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాడు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం ఇప్పుడు ఇలా సదాకాలం కూడి ఉన్న మనందరికీ తోడుగా ఉండి ప్రభు నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు.